హలో! ఈరోజైతే మనం రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి మనకి ఎండు ద్రాక్ష, గోడంబి, నెయ్యి అండ్ రవ్వ, బొంబాయి రవ్వ, తర్వాత చక్కెర. ఈ అన్ని పదార్థాలతో మనం క్విక్‌గా 15-20 మినిట్స్‌లో తయారు చేసేసుకోవచ్చు. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసేయాలి. బాండీ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మాత్రం పెట్టాలి. హై ఫ్లేమ్‌లో మాత్రం అసలు పెట్టుకోవద్దండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి బాగా కరిగే వరకు వెయిట్ చేయండి. నెయ్యి కరిగాక మాత్రమే వేయండి. డ్రై ఫ్రూట్స్ ముందే వేస్తే ఏమవుతాయంటే అవి సరిగ్గా మనకి క్రిస్పీగా రావు. సో నెయ్యి బాగా కరిగాక మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్షని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని వీటిని కలుపుతూనే ఉంటే అన్నీ ఒకటే కలర్ వస్తాయి. అలానే వదిలేస్తే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తాయి. సో అన్నీ కలిపి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెయ్యి బాండీలోనే ఉంచి మనం 3/4 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, బొంబాయి రవ్వని. బొంబాయి రవ్వని మనం వేయిస్తూ ఉండాలి. ఇది లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మరి అతిగా వేయిస్తే చేదు వస్తుంది. సో మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇదంతా రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వైట్గా ఉండేది లైట్ బ్రౌన్ కలర్ చిన్నగా ఎల్లో కలర్గా మారుతూ ఉంది కదా. సో ఇంకొద్దిగా ఒక 2 మినిట్స్ వేయించుకొని దీన్ని అంతటిని తీసుకొని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాక ఇదే బాండీలోకి ఇప్పుడు 3/4 కప్పుకి మనము సగానికి కొద్దిగా ఎక్కువగా చక్కెరని తీసుకోవాలి. తీసుకొని 1/2 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసి ఇది కొద్దిగా పాకం వచ్చే వరకు, అంటే మరీ తీగ పాకం కాకుండా కొద్దిగా మనం గులాబ్ జామ్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా పాకం వచ్చే వరకు నురుగంతా పోయి కొద్దిగా మనకి జిగటగా తయారవుతుంది. సో అలా వచ్చే వరకు మనం దీన్ని బాగా చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వచ్చినాక దాంట్లో మనం ఏదైతే రవ్వ డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నామో అదంతటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ మనకి రవ్వ అంతా ఊరికి దగ్గర పడుతుంది. మరీ దగ్గర పడే వరకు వెయిట్ చేస్తే మనకి ఉంట కట్టడానికి రాదు. కొద్దిగా మనకి అంత గట్టిగా లేకుండా కొద్దిగా మనకి మనం ఎలా అయితే ఉప్మా చేసుకుంటామో అలా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనకి తీసి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. సో దీన్ని మనము కొద్దిగా ఉండలు కట్టకుండా మెత్తగా స్మాష్ చేసుకుంటూ లడ్డూస్ లాగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు గట్టిగా అయిపోయింది అనుకుంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కూడా మనము ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈజీ అండ్ సింపుల్గా రవ్వ లడ్డుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట అవసరం లేకుండా. ఇవి 2 డేస్ వరకు గట్టిగా కూడా కావు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే మనకి మంచి టేస్టీ స్మెల్ కూడా పోకుండా చాలా టేస్టీ అండ్ సూపర్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకున్నట్టే.